ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. దుర్గారాజేశ్వరరావు డైరెక్షన్. అది పెళ్ళి కుదిరింది, ఆ పిక్చర్ వచ్చింది. త్రోట్ వేషం. అప్పుడు నేను వెళ్ళి ఆ వేషం అసలు మామూలుగా లేదు. దానికి గుండు చేయించుకోవాలి చిట్టుబాబు అన్నాడు. ఎవరు బాపినాడు గారు. గుండె ఏంటండి, పెళ్ళి ఉందండి, నెల 15 రోజులు అన్నా. విగ్గు పెట్టుకోండి, ఏం పర్లేదు. అదేంటి పెళ్ళికి విగ్గు పెట్టుకోండి, వేషం మరి మీ ఇష్టం అన్నాడు. ఏమనాలి, నాకు మెయిన్ కమెడియన్ త్రోట్ వేషం. ఇంత మంచి వేషం ఫస్ట్ టైం వచ్చింది. తర్వాత పెళ్ళి ముఖ్యంగా విగ్గు పెట్టుకుంటే తాగిటప్పుడు ఊడిపోతే అసహ్యంగా ఉంటుందని గుండు చేయించుకోమంటాడు. సరే అనుకున్నాను. గుండు విగ్గు చేయించుకుని మేకప్ అని చెప్పి పెట్టా. వాళ్ళ షెడ్యూల్ ఏలూరులో చేటపట్టులో అవుతాడు. నేను 10 రోజులు పోయాక ఎంటర్ అయ్యా. ఈ విగ్గు పెట్టించుకున్నా, గుండు విగ్గు, నిక్కరు, కుంటి, ఒక ఇట్లా అన్నం తింటారు లేబరు, ఆ గిన్నె. షెట్టి దగ్గరికి వెళ్ళా. ఇదేంటిది గుండు ఏం చేసుకున్నారా? అదేంటండి బాగాలేదు అన్నాడు. గుండు కాదని విగ్గని తీశా. దాని ముందర అన్నయ్య బొమ్మరిల్లు పిక్చర్ తీశారు బాపినాయుడు గారు. అన్నయ్య పాత విగ్గు ఉంది. మళ్ళీ వెళ్ళా, ఆ పాత విగ్గు పెట్టుకున్నా, సింపుల్గా ఉంటుంది. ఈ గిన్నె పెట్టుకున్నా, చిక్కు 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 అని లోపలికి వెళ్ళా. ఇది బలిగా ఉందండి, ఎంత బాగున్నాడు మీరు అన్నాడు. అలా మేనేజ్ అయిపోయింది. కాదు, మీరు కూడా మిమిక్రీ బాగా చేస్తారన్నా? అందరూ చేస్తుంటారా? అందరూ చేయరు. ఎన్టీఆర్ గారి వాయిస్ వచ్చా? ఎన్టీఆర్ గారి వాయిస్ అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు, కానీ అబ్జర్వేషనే. ఇప్పుడు ఎప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆ వాయిస్ మాట్లాడేది? ఇప్పుడు ఆయన అన్ని సినిమాలు చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్తో ఏముంటుంది అంటాను. ఏమి మీ పేరేమిటి, రండి కూర్చోండి, గుండు చేస్తారా? చేసాం బాబు. వెరీ గుడ్, వేలాగా చూసుకోండి, బాగా చేయండి. ఏమిటి చిట్టుబాబు, నీకు మీ అన్నయ్యలాగా దీనికి అలవాటు ఉందా అన్నాడు. నాకు లేదండి. వెరీ గుడ్, చాలా బాగుంది అన్నాడు. అలాగే నాగభూషణ్ గారు నాకు నేను బీకామ్ చదువుతాను. నాగభూషణ్ గారు డ్రామాలు వేయించేవాడు రక్తకని. ఆయన ఎలా ఉంటారు, సెట్లు ఎలా మాట్లాడతారు? సుందరి తుత్తు నాకు మందు కలుపుకోవడానికి డబ్బులు ఏదో ఉంటుంది రావా. అదే ఏమండి మీరు తాకట్టండి, నన్ను ముట్టుకో. ఏమిటి ఎందుకు తాకట్టు, వెళ్ళు. కృష్ణ గారు ఏకే బాగున్నా మంది తాగలా? తాగండి, చాలా బాగుంటుంది. కృష్ణరాజు గారు అన్నీ అలా ఆర్టిస్ట్ అందరూ నేను ట్రై చేయాలి. అన్నయ్య రాలం గారు ట్రై చేశాను. రాలం గారు చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు నిజంగా నాకు నడక చాలా బాగుంటుంది, కానీ ఇది ఖాళీ లాగైపోయి నడవలేకపోతుంది. చాలా బాగుంది. రాజ్బాబు గారు ఏంటి మా నువ్వు అన్నీ అందరూ అడిగేస్తున్నావు రాసిన, నాకు చాలా కోపంగా ఉంది.